అమెరికా, కెనడా, మెక్సికో మధ్య పన్నుల యుద్దం తాత్కాలికంగా నిలిచిపోయింది. మెక్సికో అధ్యక్షుడు క్లాడియా షీన్బామ్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో డొనాల్డ్ ట్రంప్ జరిపిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. మెక్సికో, కెనడాపై విధించిన అదనపు సుంకాల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ మరో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకాలు చేశారు. మెక్సికో, కెనడాపై కన్నెర్ర చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతించారు. 2 రోజుల వ్యవధిలోనే ఆయన తన నిర్ణయం మార్చుకున్నారు. ఆ 2 దేశాలకు చెందిన వస్తువులపై విధించిన పన్నులను 30 రోజులు నిలిపివేస్తూ సోమవారం మరో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకాలు చేశారు. ఆయా దేశాధినేతలతో చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దు నిర్వహణను బలోపేతం చేసేందుకు మెక్సికో, కెనడాలు హామీ ఇవ్వటంతో సుంకాల విధింపును వాయిదా వేసేందుకు శ్వేతసౌధం అధినేత ట్రంప్ అంగీకరించారు. ఫెంటనిల్ సహా మాదక ద్రవ్యాల కట్టడికి చర్యలు తీసుకోనున్నట్లు చర్చల ద్వారా మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ తెలిపారు. ఇందుకోసం ఉత్తర సరిహద్దు ప్రాంతంలో 10,000 మంది నేషనల్ గార్డ్స్ ను మోహరించనున్నట్లు చెప్పారు. మెక్సికోలోకి అత్యాధునిక ఆయుధాల ప్రవాహాన్ని అడ్డుకోనున్నట్లు అమెరికా హామీ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో చర్చలు సఫలమైనట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. అమెరికా విధించనున్న సుంకాలను 1 రోజుల పాటు వాయిదా వేసినట్లు తెలిపారు. ఈ మధ్యకాలంలో ఇరు దేశాలు కలిసి పనిచేయనున్నట్లు ట్రూడో వివరించారు. సరిహద్దు భద్రతను బలోపేతం చేసేందుకు కొత్త హెలికాప్టర్లు, టెక్నాలజీ వినియోగం, అదనపు బలగాల మోహరింపు కోసం $1.3 బిలియన్ వ్యయం చేయనున్నట్లు తెలిపారు. మాదక ద్రవ్యాల ముఠాలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించేందుకు ట్రూడో అంగీకరించారు. సరిహద్దు వెంట నిఘా పెంచడం సహా సంఘటిత నేరాలు, మనీ లాండరింగ్, మాదక ద్రవ్యాల కట్టడికి అమెరికాతో కలిసి జాయింట్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్లు కెనడా ప్రధాని తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా వస్తువులపై విధించిన 25% సుంకాలను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. కెనడా, మెక్సికో నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై 25% సుంకం విధిస్తూ ట్రంప్ శనివారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. చైనా వస్తువులపై 10% అదనపు పన్ను విధిస్తున్నట్లు తెలిపారు. అమెరికా అధ్యక్షుడి నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం కాగా ఆయా దేశాలు కూడా ప్రతీకార చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి. అయితే అవగాహన కుదిరిన నేపథ్యంలో సుంకాలు విధించాలని తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా, కెనడా, మెక్సికో సస్పెండ్ చేశాయి.